వాళ్ళ పెన్షన్లు ఎప్పుడు పీకేస్తారో, జీతాలు రాకుండా ఉద్యోగస్తులని ఎట్లా ఇబ్బందులు పెట్టారనేది కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు చేసిన అప్పులు ఆ భారం అంతా మన మీద పెట్టినా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అనేది, అది కూడా వాలంటీ సిస్టము లేకుండా అధికారులతో ఏ విధంగా 1వ తారీఖు టైంకి రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు పెన్షన్లు పంచడం అనేది అంత ఆషామాషి కాదు. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళని కేవలము పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకొని జీతాలు ఇచ్చే టైంకి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని వంకతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా 1వ తారీఖు వాళ్ళకి జీతాలు కూడా టైంకి వేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లా స్పందించాలో తెలియట్లేదు. కావాలనే ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంకా అప్పుడప్పుడు మనము మీడియా ముందు కనిపించకపోతే మనల్ని మర్చిపోతారు, మన నాయకుల సంగతి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతారేమో అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఈరోజు సూపర్ 6 మీకన్నా ఎక్కువ నమ్మకము ప్రజలు ఈరోజు మా మీద పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మాకు ఇంత పెద్ద స్థాయిలో గెలిపించి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినారు. మీకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మేం చేసింది కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి 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 అని చెప్పి మొత్తుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరండి? ఎక్కువ శాతము గెలిపించి సీట్లు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రజలు చీగొట్టి అసహించుకొని మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారు, మా తరపున అంటే ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఇవ్వమని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఒక సీదా సాదా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినారు. ముఖ్యమంత్రి హోదా నుంచి మిమ్మల్ని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టినారంటే ప్రజలకి మీ మీద నమ్మకం పోయేలాగా మీరు చేసుకున్నారు. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా బడ్జెట్ పెట్టినప్పుడు డిస్కషన్ ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు మాట్లాడించినారా? బడ్జెట్ సమావేశాలు మమ్మల్ని పక్కన పెట్టి మీరు డిస్కషన్ మీ ఎమ్మెల్యేలు చేసినారా? ఏ రోజైనా క్వశ్చన్స్ వేసి పార్టీలు మీరు అధికారంలో ఉండినప్పుడు మీరే క్వశ్చన్లు వేసి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో చెప్పుకోగలిగినారా? ఆ అవకాశం జగన్ మాకు కాదు, మీకైనా గత ప్రతిపక్షంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకైనా ఇచ్చినాడా? లేదు. ఈరోజు అధికారం పార్టీలో ఉండింది మేమే, ప్రతిపక్షం కూడా మేమే అయ్యి ఈరోజు సభని నడిపించుకుంటున్నాం. ఎక్కడ కూడా 1 సైడెడ్ గా ఉండకూడదు. నియోజకవర్గంలో ఉండే సమస్యలు కావచ్చు, జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనమే గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పి మేమే ఈరోజు ప్రతిపక్షం అయినాము. మేమే అధికారం పార్టీ, మేమే ప్రతిపక్షము. ఈరోజు రాష్ట్రం గురించి గతంలో ఆలోచించింది మేమే, ఆలోచించబోయేది కూడా మేమే. పనులు గతంలో చేసింది మేమే, చేయబోయేది కూడా మేమే. మీరు కేవలం జస్ట్ అట్లా పక్కన నిల్చొని చూస్తూ ఉండండి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తామో మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటున్నాం. పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చినాడు. ఎంతసేపు ఉండగలిగినాడు? ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఎంతసేపు అసెంబ్లీలో కూర్చోగలిగినారండి? అసలు బడ్జెట్ లో ఏం పెట్టినారు? గవర్నర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక పేజీ చదివే లోపలనే అసెంబ్లీ మొత్తం అల్లా కల్లోలం చేసేసినారు. చించి
బడ్జెట్ ఆయన చదివే సమావేశం చించేసి అసెంబ్లీలో వేసి వెళ్ళిపోతున్నాడు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ నాయకులే చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మేము గెలిచినాము, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పనులు చేసే విషయంలో లేట్ అవుతే ఈరోజు మేము వెళ్ళి కొట్లాడగలుగుతున్నాం. మా పార్టీ అయినా మేమే వెళ్ళి కొట్లాడుకొని మా సమస్యలు చెప్పుకొని పనులు చేయించుకోగలుగుతున్నాం. వైసీపీ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు చేయరు, వాళ్ళని చేయనియరా? ఆ మాత్రం దానికి ఎందుకు మీరు పోటీగా నిలబడాలా? ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ఎమ్మెల్యేలు కావాలా? ఆ మాత్రం దానికి ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా కావాలా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అంటే ఇది అడగాల్సింది మమ్మల్ని కాదు, ప్రజలకు అడిగిపోండి. మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి పోదాము. అప్పుడైనా ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదో చూద్దాము. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని ఈ రోజు కట్టలేని పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టింది వైసీపీ నాయకులు. ఎంతసేపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? అవును, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోటు బడ్జెట్ ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని డెఫినెట్ గా మేము చెప్తున్నాం. చెప్పకుండా ఎట్లుంటామండి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్పకుండా దర్జాగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటూ పోతారా? ఈరోజు మనకి విభజన జరిగిన తర్వాత కూడా లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం. ఈరోజు ఆ లోటు బడ్జెట్ ని మీరు మూడింతలు ఎక్కువ చేసినారు. మూడింతలు ఎక్కువ భారము ఈరోజు మా మీద పెట్టినారు. తప్పకుండా పనులు చేస్తున్నాం. కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది. మొన్న మన రాజధాని గత 5 సంవత్సరాలు రాజధాని అంటే ఏం చెప్పుకున్నామండి? ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాల్సిన పరిస్థితి. ఆఖరికి విద్యార్థులు ఎవరైనా స్కూళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే ఎక్కడ కూడా 5 సంవత్సరాలు నేర్పిలేదంట. ఏమని చెప్తారు? సగం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 3 ముక్కలుగా డివైడ్ చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి మేమేం కొట్టుకునేలాగా చేసినారు. రాయలసీమకి